సీల్డ్ బ్యాలెట్ బాక్స్. దాంతో పాటు ఈమెయిల్ లింక్ ఇస్తారు. రైట్. దాంతో పాటు మీకు ఎలక్షన్ మెటీరియల్ 13A, 13B, 13C, 13D ఇస్తారు. 13A, 13B, 13C, 13D. 13A అంటే ఏంటంటే డిక్లరేషన్. ఆ ఓటరు నమోదు కావాలన్నటువంటి ఓటరు ఆయన పేరు, ఆయన పార్టీ నంబరు, ఎలక్షన్ వల్ల ఆయన సీరియల్ నంబర్ అని మనమే రాస్తాము. ఆయన క్రాస్ చెక్ చేసుకుని పేరు, తండ్రి పేరు రాసి ఆయన సంతకం పెడతారు. ఆయన ఇంటి అడ్రస్ రాసుకుంటారు. ఆయన రాసే పరిస్థితుల్లో ఉంటే ఆయనకు రాయించాలి, లేకపోతే మనమే రాయించుకోవాలి. మనమే రాయాలి. ఆయన సంతకం లేదా కంప్లీట్ కంపల్సరీ తీసుకోవాలి. దిస్ ఇస్ 13A. చేశాక దాని మీద పీవీసీలోనూ విఎఫ్సీలోనేమో ఒక గెస్ట్గా ఆఫీసర్ పెడతాం. మనం ఇది పర్సనల్గా వేసుకుంటాం. మనం అటెస్టేషన్ చేపిస్తాం. ఎక్కడ గెస్ట్ ఆఫీసర్ రాడు కాబట్టి పోలింగ్ ఆఫీసర్ ఈ ఆర్ షీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ గెస్ట్ ఆఫీసర్. ఆ 13Aలో ఆయన సంతకం పెట్టాక వివరాలన్నీ క్రాస్ చెక్ చేసుకుని మీ సంతకం పెట్టాల్సి ఉంటుంది. పెట్టి పోలింగ్ ఆఫీసర్ అని రాయాల్సి ఉంటుంది. యు ఆర్ ద అటెస్టింగ్ ఆఫీసర్. దిస్ ఇస్ కాల్డ్ 13A. 13Aలో ఏముండవు. ఆయన పార్టీ నంబర్, ఆయన ఎలక్టర్ రోల్ సీరియల్ నంబర్, ఆయన పేరు, ఆయన తండ్రి పేరు, ఆయన ఇంటి అడ్రస్, ఆయన సమ్. రైట్. ఇక్కడ మీరు ఒక జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీకేం చేస్తారంటే పోస్టల్ బ్యాలెట్స్ ఇస్తారు. సపోజ్ మీరు వెళ్లే రూట్ లో ఒక 5 మంది ఓటర్లే ఉంటారు. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆందోళన ఉంది. ఆందోళనలో 5 రూట్లు ఇచ్చాం. పెద్ద కాన్స్టిట్యున్సీ, ఆ 11 మండలాలు ఉన్నాయి. ఒక రూట్లో అయితే 2 ఓట్లు ఉన్నాయి. 2 ఇళ్ళకే వెళ్ళాలి మనం. ఆ 2 ఓట్లకి మేము వెళ్తాము, ఓట్లు వేసుకొని వచ్చేస్తాం. రైట్. హైయెస్ట్ ఓట్లు నాకున్నాయి 10. ఒక రూట్లో 10 ఓట్లు ఉన్నాయి. 10 ఇళ్ళు మనం విజిట్ చేస్తాం. అప్పుడు 10 బ్యాలెట్లతో పాటు మీకు 20% అంటే ఇంకొక 2 ఎక్స్ట్రా బ్యాలెట్లు ఇస్తాం. పొరపాటున మనం తీసేటప్పుడు కానీ వాడు తీసేటప్పుడు కానీ ఏదైనా బ్యాలెట్ డ్యామేజ్ జరిగింది అనుకోండి, మళ్ళీ వెనక్కి రాలేదు కదా. అందుకే మీకు ఒక 20% బ్యాలెట్ ఎక్స్ట్రా ఇస్తాం. ప్రతి బ్యాలెట్ పేపర్ కి సీరియల్ నెంబర్ ఉంటుంది. మీరు ఆల్రెడీ ఎలక్షన్ డ్యూటీ చేసిన వాళ్ళు కలిగి ఉంటే దాంట్లో పైన పోర్షన్, కింద పోర్షన్ ఉంటుంది. పైన కౌంటర్ ఫైల్ ఉంటుంది, కింద మనకి ఎగ్జాక్ట్ బ్యాలెట్ ఉంటుంది. పైన కూడా సీరియల్ నెంబర్ ఉంటుంది, కింద కూడా సీరియల్ నెంబర్ ఉంటుంది. 13Aలో బ్యాలెట్ పేపర్ యొక్క సీరియల్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. ఏ ఓటర్ ఏ సీరియల్ ఇచ్చే అవసరం కదా మనకి, అంటే బ్యాలెట్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. రైట్. సో ఇప్పుడు మనం ఆయనకి ఇచ్చే ముందు కౌంటర్ ఫైల్ నుంచి బ్యాలెట్ పేపర్ చేశారు. ఆ కౌంటర్ ఫైల్ మీద వెనకాల మీ సంతకం పెట్టాల్సి ఉంటుంది. పోలింగ్ ఆఫీసర్ గా మీరు బ్యాలెట్ పేపర్ వెనకాల సంతకం పెట్టాలి. అలాగే కౌంటర్ ఫైల్ మీద కూడా సంతకం పెట్టాలి. ఏ ఓటర్కు ఏ బ్యాలెట్ పేపర్ ఇస్తున్నావో సీరియల్ నెంబర్ రాసుకోవాలి. రైట్. రాసుకున్నాక బ్యాలెట్ పేపర్ ఇచ్చే ముందు ఆయన ఎడమ చేతి చూపుడు వెళ్ళి మనకి పెట్టాలి. ఈ ప్రోటోకాల్ మీకు తెలుసు. లేదు చూపుడు వెళ్ళి మధ్య వెళ్ళి లేదు, ముఖరకు వెళ్ళి అది లేదు, చిట్టిన వెళ్ళి అది లేదు, అది కూడా లేదు, కుడిచి సేమ్ చేతులే లేదు. ఇది ప్రోటోకాల్. ఖచ్చితంగా మీకు ఇండియా పెట్టాలి. ఇండియన్ లింక్ పెట్టిన తర్వాత బ్యాలెట్ పేపర్ ని నిలువుగా పడవాలి. బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ 1, 2, 3 ఉంటాయి. పేరు, సింబల్ ఉంటాయి. వాళ్ళకి ఇచ్చే ముందుగానే మనం దీనికి నిలువుగా పడవాలి. ఒక నిలువు మడత మంచి అడ్డం మడత మళ్ళీ. ఎందుకని పొరపాటు మేము అడ్డం కనుక మడిస్తే మడిస్తే సింబల్ వేస్తే ఏలానే మడిస్తే కింద కూడా పడుతుంది, ఇతరికి ఓటు పడుతుంది. అది ఇల్లు బ్యాలెట్ కలుగుతాం. అందుకని మనం నిలువుగా పడవచ్చు. నిలువుగా పడిచి మళ్ళీ అడ్డంగా పడిచి ఎన్ని మడతలన్నా పడుచుకోవాలి, ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం దీన్ని 13B అని చెప్పాను.
13B is a cover. It's a cover. It's not a form. It is a cover. 13B లో ఏముంటుందంటే సీరియల్ నెంబర్ అది బ్యాలెట్ పేపర్ అది ఖచ్చితంగా రాయాలి. బ్యాలెట్ పేపర్ సీరియల్ నంబరు కవర్ 13B మీద రాయకపోయినా 13C మీద రాకపోయినా 13A డిక్లరేషన్ ఫామ్ లో రాయకపోయినా అది ఇన్వాలిడ్ బ్యాలెట్ పేపర్. రైట్. కవర్ మీద ఏమేమి టైటిల్స్ ఉన్నాయో టైటిల్ రెండే ఉంటాయి. ఒకటేమో గతంలో నంబర్ అంటే ఏమో పోలింగ్ స్టేషన్ అనేది ఇప్పుడు అది అలా అన్నాం. ప్లేస్ రాస్తాం. రైట్. సీరియల్ నెంబర్ అంటే బ్యాలెట్ పేపర్ రాస్తాం. ఈ బ్యాలెట్ పేపర్ ని 13Bలో పెట్టమని చెప్పండి. 13B కవర్. 13B అంటే కవర్. రైట్. B meant for బ్యాలెట్. సింపుల్ గుర్తుపెట్టుకోండి. B meant for బ్యాలెట్. అందులో పెట్టి మనం గ్లూ తీసుకుపోతాం. గ్లూ ఇచ్చేస్తాం ఆయనకి. ఆయనే గ్లూ పెట్టేసి కవర్ని సీల్ చేస్తాం. ఇది మనం చేసే పని కాదు. ఓటింగ్ కంపార్ట్మెంట్ ఉంటుంది అక్కడ ఉండదు. నేను ఇస్తాను. నాకు బయట చుట్టూ వాళ్ళకి ఓటింగ్ కంపార్ట్మెంట్ పెట్టుకుని చెప్పడం కొంచెం ఎక్కువ రాసిపోతాను. ఓటు వేసేటప్పుడు మీకు చూడకండి, వేరే వాళ్ళకి చూడండి ఎక్కువగా ఉంటాయి. రెండో కేసు, పెట్టిన ఉన్న వ్యక్తి ఆయన స్వయంగా ఓటు వేయలేదు, లేదు సీనియర్ సిటిజన్ ఆయన కూడా వేయలేదు. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఒక పెద్ద మనిషి ఉన్న దాంట్లో వెళ్ళారు. తీసుకుని 13B ఇచ్చి ఓటు వేయించి కవర్లో పెట్టి సీల్ చేయండి అని చెప్పి మనం పక్కన. ఇదంతా మీరైనా వీడియోగ్రాఫర్ కూడా ఉంటారు, మీతో పాటు వీడియోగ్రాఫర్ కూడా ఉంటారు. ఇదంతా కూడా మనం వీడియోగ్రఫీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ కూడా మన ఉద్యోగం మన ఇండివిజువల్ జీవితం కూడా చాలా ఇంపార్టెంట్. పొరపాటున వచ్చిన తర్వాత ఆ ఓటర్ అనేవాళ్ళు మనం కాంప్లైంట్ చేశారు అనుకోండి, ఆయన ఇష్టం వచ్చిన ఓటు వేసుకున్నాడు, ఇలా బలవంతాన ప్రాణ ఓటు వేయించినాడు అని చెప్పినాడు అనుకోండి. లాస్ట్ టైం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తెలియకుండా ఇట్లా టీచర్ని హోమ్ ఓటింగ్ కోసం పంపించాను. ఓటింగ్ అయిపోయింది. 5 గంటలకు ఆయన వచ్చి ఒక కాంప్లైంట్ లాట్ చేశాడు. ఏంటంటే ఈ వ్యక్తి పలానా క్యాండిడేట్ ఇంటి మనిషి తన గిట్ట తినదు కాబట్టి ఆయన వేసిన ఓట్లన్నీ మీరు ఓపెన్ చేసి చూస్తే ఖచ్చితంగా పలానా క్యాండిడేట్ పడతాయి. రేపు ఆయన పడితే ఏమైనా యాక్షన్ తీసుకోండి అని వేయటమే కాకుండా చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా లేకపోతారు. కౌంటింగ్ రోజు మేము అవన్నీ కౌంట్ చేసి అంటే ఓపెన్ చేసేటప్పటికి ఆయనకు లెవెల్గా మాకు లెవెల్ దానితో ఇంటి దగ్గర ఎక్కువ ఓట్లు వస్తాయి అనుకున్నట్టు ఎక్స్పోజర్ అన్ని వీడియో జరుగుతుంది. బట్ డోంట్ టేక్ ఎనీ రిస్క్. ఎవరు చేసుకుంటే మనకు వచ్చి నష్టమైంది. మన ఓటు మనం కాస్ట్ చేస్తాం అయిపోయింది. సో మనం ఏ గదిలోకి ఉన్నారో ఆ గదిలోకి వెళ్ళి 13A మొత్తం నింపించి సంతకం తీసుకుని మన అటెస్టేషన్ చేసుకుని 13B కవరు, ఒక స్వాస్టిక్ మార్కు, ఇంకు ప్యాడు, అట్టు పెట్టడానికి గ్లూ, బ్యాలెట్ పేపర్ మడిచి ఆయనకి ఇచ్చేయాలి. రైట్. ఇంటాక్ట్ అయిన బ్యాలెట్ పేపర్ లో ఆ స్వస్తిక్ మార్కు వేసి మళ్ళీ మనం మర్చినట్టుగానే దానికే మర్చి 13B కవర్ లో పెట్టేసి గ్లూతో సీల్ చేసి మనం వెళ్ళాలి. అప్పుడు ఆయనకి 13B కవర్, 13A డిక్లరేషన్ ఈ రెండింటిని 13Cలో పెట్టాలి. 13C ఒక పెద్ద కవర్, 13B చిన్న కవర్, 13C పెద్ద కవర్. ఇప్పుడు రెండు ఆ కవర్లో పెట్టాలి. మేమేం చేస్తామంటే వీలైతే 13Aకు కూడా ఒక కవర్ ఇస్తాం. సో డిక్లరేషన్ ఒక కవర్లో పెట్టాలి, బాలిక ఆయన పెట్టుకున్న కవర్లో. ఈ రెండు కవర్లని మనం 13C కవర్లో ఇన్సర్ట్ చేసి 13Cను సీల్ చేయాల్సి ఉంటుంది. రైట్. ఓవరాల్ ఎన్ని కవర్లు మిగతాయి మనకి? ఒకటే కవర్. ఇంకొకటి అదృష్టవశాత్తు ఆ హోమ్ ఓటింగ్ లో కూడా ఆ ఊర్లో ఎవరైనా పోలింగ్ ఏజెంట్ రామని చెప్తాం. పోలింగ్ ప్రాసెస్ చూసుకోవడానికి ఎవరైనా వస్తే ఆ 13C కవర్ మీద సంతకం పెట్టేయాలి. రైట్. అర్థమైందా? లేదు అది అక్కర్లేదు, 13A, 13B, 13C అని కనెక్షన్ ఇస్తున్నాం. మనం చేసే రికార్డ్ ఏంటంటే
13A తీసుకుంటాయి. 13Bలో ఎంతమంది ఓట్లు ఇచ్చారో రాస్తాము. 13C కన్సాలిడేషన్, ఎంతమంది ఓట్లు ఇచ్చారు, ఎంతమంది ఓటు వేశారు, ఎంతమంది లేదు, ఇవి రాసి ఆ 13A అనర్జల్, B అనర్జల్, C అనర్జల్ కి సంతకం తీసుకున్నా సరిపోతుంది. ఎవరు పోలింగ్ ఏజెంట్ వస్తే, రాకపోతే ఏమాత్రం లేదు. రైట్. జనరల్ ఏంటంటే 13A కానీ B కానీ ఆయనే సీల్ చేసుకుని ఆయనే 13Cలో పెట్టి ఆయన సీల్ చేయాలి. చేస్తూ చేయాలంటే మనం వెళ్ళి చేస్తామంటే రైట్. ఆయన కూడా ఆ డబ్బాలలో ఓటేసేటప్పుడు వీడియోగ్రఫీ తీసుకోవాలి. ఇంకా మీకోసం జాగ్రత్త, అక్కడ ఏంటి చేసే పరిస్థితి చేసే అభిమానం చేసినప్పుడు వీడియో చేసే పాప, వీడియోకి వస్తే పాప అర్థమైనా మనం బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు లాగా దిగాలి వాళ్ళు. తర్వాత వాళ్ళు ఓటేసి లేదు సీక్రెసీ వైలేషన్ 49AM కాబట్టి వాళ్ళు ఏం చేస్తాం, ఆపేసి మళ్ళీ వాళ్ళు అన్ని సీల్ చేసినాక డబ్బులు వేస్తామని దిగాలి. అవి 1.5 దిస్ ఇస్ ద స్టేషన్. అలా ఓటు వేయించుకుని వాటి దండం పెట్టి మనం అన్న రావాలి. ఎట్టి పరిస్థితుల్లో ఓటర్ ఎప్పుడు టిఫిన్ చేయడానికి కానీ, సాయి తాగడానికి కానీ, ఈవెన్ నీళ్ళు తాగడానికి కూడా వీలు లేదు. పక్క వాళ్ళు ఎవరైనా బయట నుంచి ప్రాసెస్ వీడియో తీసినా లేదా మన వీడియోలోనే జనరల్ ఎండలు పడిపోతుంది. ఊళ్ళంతా మంచోళ్ళు ఉంటారు, అమ్మ ఎండలు వచ్చినప్పుడు నీళ్ళని తీరిస్తారు. పొరపాటున తాగేది, తాగేటప్పుడు వీడియో లేకుండా చూసుకుంటాం. రైట్. అట్లాంటి వీడియో బయటకు వస్తే మటుకు రూల్ 128 IPC 156 రెండు వర్తిస్తాయి. ఓకే. సో ప్లీజ్ మీ వాటర్ బ్యాటిల్ మీరే క్యారీ చేసుకోండి. ఎండలో వెళ్తున్నారంటే అన్ని జాగ్రత్తలు తీసుకోండి. రైట్. 99% ఎవరు వేరే డ్యూటీలకి ఎగ్జామ్షన్స్ దొరుకుతాయి కానీ ఎలక్షన్స్ కి ఎగ్జామ్స్ దొరకవు. రెండు సివియర్ యాక్ట్స్ ఉంటాయి. బట్ మీ జాగ్రత్తలో మీరు వెళ్ళండి. ఏసీ వెహికల్స్ ఉండవు, నాన్ ఏసీ వెహికల్స్ ఇస్తారు. రైట్. కాబట్టి మీరు ఆరోగ్యం కాపాడుకోవడానికి కావాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తారు. అట్లా మీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా లేదా ఎన్ని పాయింట్స్ ఉంటే ఆ పాయింట్స్ ఓటు వేసుకొని మళ్ళీ తిరిగి వచ్చేసి ఆర్టీ ఆఫీస్ లో అనర్జల్ A, అనర్జల్ B, అనర్జల్ C తో పాటు మనం యూజ్ చేసిన కౌంటర్ ఫైల్స్, అన్రివ్యూడ్ బ్యాలెట్ పేపర్స్, రైట్, ఈ మెటీరియల్ తర్వాత ఎలక్షన్ మెటీరియల్ ఇవన్నీ కూడా మనం RO గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. RO గారికి హ్యాండ్ ఓవర్ చేశాక అదే రోజు B సమక్షంలోనే, పోలింగ్ ఏజెంట్ సమక్షంలోనే మేము వీడియోగ్రాఫ్తో సహా మీరు తెచ్చిన బాక్స్ కి ఓపెన్ చేస్తాం. రైట్. ఓపెన్ చేసి మీరు తెచ్చిన 13C కవర్ తీసి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ వాటిని సెగ్రిగేట్ చేస్తాం. రైట్. సెగ్రిగేట్ చేసి మళ్ళీ కాన్స్టిట్యున్సీ వైజ్ గా వాటిని సీల్ చేసి ఆయా కాన్స్టిట్యున్సీ వాటిని పంపించేస్తాం. ఏ రోజు ఆ రోజు పంపించేస్తాం. రైట్. ఇది మా డ్యూటీ, ఇది మీరు ఎంత కష్టపడేటువంటి డ్యూటీ ట్రావెలింగ్ డిస్కషన్. అక్కడ చేసే ప్రాసెస్ ఏం లేదు. నో కనెక్షన్స్, నో ఎర్రర్స్, నథింగ్. బ్యాలెట్ పేరు నుంచి అక్కడ డీల్ చేయండి. దట్స్ ఆల్. నేను చెప్తున్నాను మీకు, నారాయణపేడు ఆందోళన 2 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి నేషనల్ కౌంటింగ్ ఇన్ఛార్జ్ పనిచేశాను. 1138 నారాయణపేడు పోస్టల్ బ్యాలెట్లు మనకు పోస్ట్ అయ్యాయి. ఈ పోస్టల్ బ్యాలెట్ అందరూ ఎవరు వేశారు? ఉద్యోగస్తులు వేశారు. అంటే మనమే వేశాం. 1138లో 372 పోస్టల్ బ్యాలెట్లు మీకు రిజెక్ట్ చేశారు. కారణం ఏంటో తెలుసా? అనర్జల్ Aలో అనర్జల్ B కవర్ మీద బ్యాలెట్ పేపర్ నంబర్ రాయరు. జనరల్ ఏం జరుగుతున్నాయి? నేను 0001 బ్యాలెట్ పేపర్ ఇచ్చాను. 13B ఓపెన్ చేసేటప్పుడు 13B కవర్ మీద ఏ బ్యాలెట్ నంబర్ ఉందో చూస్తాను. ఓపెన్ చేశాక అదే బ్యాలెట్ పేపర్ ఉండాలి. సపోజ్ 100014 అనుకో, అక్కడ ఏదో తప్పు జరిగినట్టు పాప ఓటు తప్పు ఎవరు చేస్తాడు? మనమే చేస్తాం, రాసి మనమే. సో 13B కవర్ మీద బ్యాలెట్ పేపర్ నంబర్ ఖచ్చితంగా ఉండి తీరాలి. 13Aలో కూడా బ్యాలెట్ పేపర్ నంబర్ ఉంది. ఇవి రెండు టాలీ అవ్వాలి. 13Aలో ఉన్న బ్యాలెట్ పేపర్ నంబర్, 13B మీద ఉన్న బ్యాలెట్ పేపర్ నంబర్ రెండు టాలీ అయితేనే 13B ఓపెన్ చేస్తాం.
ఓపెన్ చేస్తే అట్లా అదే బ్యాలెట్ పేపర్ ఉంటారు. ఈ రెండింటిలో ఏ కండిషన్ ఫాలో కాకపోయినా అది రిజెక్టెడ్ కింద వేస్తాం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎలక్టర్ సిగ్నేచర్ లేకపోయినా కఠినేలో ఖచ్చితంగా ఓటర్ యొక్క సిగ్నేచర్ ఉండి తీరాల్సిందే, ఆయన పేరు రాసి తీరాల్సిందే. ఈ రెండు లేకపోయినా అది రిజెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఆయన సంతకం లేకుండా, ఆయన పేరు లేకుండా నువ్వే ఓటేసిందొచ్చు. నిజాం పెట్టి పంపించిన నేను 3 ఇళ్ళు ఉన్నాయని ఆరోగ్య పోతా నిజాం పెట్టి వరకు ఆగి 3 ఓపెన్ వేసి నువ్వే సంతకాలు వేసి వేసుకుని రావచ్చు. రైట్ అమ్మా. సరే, సో మనం ఏం చేస్తాం, అది ఏముండాలి, ఈ సంతకం లేకపోయినా పేరు లేకపోయినా కూడా దాన్ని రిజెక్ట్ చేస్తాం. ఇది కేటగిరీ 2. కేటగిరీ 3, 1కి లేదా 2 సింబల్స్ కు వేసిన టిక్ మార్కు, లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య లైన్ కి మధ్యలో వేసిన రిజెక్ట్ చేస్తాం. గతంలో ఏముండేదంటే గీతకి ఎక్కువ సైడ్ ఎవరికి వేస్తే వాళ్ళని తీసుకోవాలి, తక్కువ ఇప్పుడు అవన్నీ లేవు. గీత మీద పడ్డానికి ఇప్పటిదాకా మీరు అడిగే ప్రశ్నకి సమాధానం. ఓటు ఎట్లేస్తాడు, స్వాస్థ్య గుర్తు ఇస్తే వేస్తాడు, రేపు స్వాస్థ్య గుర్తు ఇవ్వకపోవచ్చు, పెన్ను ఇస్తాం. రైట్, పెన్నుతో టిక్కు కొట్టాలి లేదా ఇంటూ కొట్టాలి. టిక్కు కొట్టినా పర్వాలేదు, ఇంటూ కొట్టాలి. ఎక్కడ కొట్టాలి, సీరియల్ నెంబర్ కొట్టినా పర్వాలేదు, పేరు కొట్టినా పర్వాలేదు, సింబల్ కు కొట్టినా పర్వాలేదు. ఆ కాలంలో హారిజాంటల్ కాలంలో ఎక్కడైనా కొట్టాలి. రైట్, 2 దగ్గర టిక్కులు ఉన్నా, 2 ఇంటూలు ఉన్నా అది ఇన్వాలిడ్ బ్యాలెట్ పేపర్. అది వాళ్ళకి చెప్పండి. మీరు రైతులు ఆల్మోస్ట్ సీనియర్ సిటిజన్స్ ఏదైతే వెళ్తారు, పాప వాడికి తెలియకపోవచ్చు. 85 years అంటే మనకైనా 3 తరాల ముందు వాళ్ళు అంటే వాళ్ళకి మనం ఇట్లా వేయాలని గైడ్ చేసిన తర్వాత చెప్పిన తర్వాత ఎలా వేయాలో గైడ్ చేయండి, ఎవరికి వేయాలో గైడ్ చేయండి. రైట్, పొరపాటున మొదటిది గాలి అనిల్ కుమార్, 2 బీబీ పాటిల్, 3 సురేష్ శెట్కర్, 4 రాజు అని చెప్పారు. చెప్పకండి. మనకి 19 మంది ఉన్నారు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ జైరాబాద్ కాన్స్టిట్యున్సీ. అదే పటాన్చెరు కాన్స్టిట్యున్సీకి అయితే 44 మంది ఉన్నారు. రైట్, ప్లస్ కోటా అక్కడ 45, ఇక్కడ 20. సో మనకి అవనీష్ రెడ్డి గారు డాషింగ్ వచ్చింది ప్లీజ్. సో మీకు ఆల్మోస్ట్ పెద్ద బ్యాలెట్ పేపర్స్ ఉంది. జైరాబాద్ కాన్స్టిట్యున్సీ, పటాన్చెరు ఇంకా పెద్ద బ్యాలెట్ పేపర్స్. అదృష్టం లేదంటే మీకు 3 బ్యాలెట్ యూనిట్లు, 2 బ్యాలెట్ యూనిట్లు మోసపోయే పని తప్పిపోయి జస్ట్ ఒక చిన్న ఫాయిల్ తీసుకుపోయేటువంటి అవసరం మీకు ఉంది. కాబట్టి ఎందుకు రిజెక్ట్ చేస్తారో చెప్పాను. రిజెక్ట్ చేయకుండా ఉండాలంటే ఓటింగ్ ఎలా చేద్దామని చెప్పాను. సో ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది, ఇంకేమైనా క్వెరీస్ ఉంటుందని అడగచ్చు.